ఇదిగో నీకే ఫోన్. హలో అక్క, చెప్పవే. ఎక్కడున్నావే? ఇంట్లోనే ఉన్నాను. వస్తున్నాను. సరే రండి. వస్తున్నారా? దారిలో ఉన్నారు, వస్తున్నారు. అదిగో వచ్చింది కూడా. కూర్చోండి. పదరా పైకి వెళ్దాం. ఓకే. ఇలా రా గాయత్రి. ఈ కాలంలో కూడా ఇంకా మల్లెపూలనే వాడుతున్నావా? మార్కెట్లో ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదక్కా. ఎన్ని పర్ఫ్యూమ్స్ వచ్చినా అవన్నీ రాత్రిపూట మల్లెపూల ముందు దిగదుడిపే. ఏ, నువ్వు మల్లెపూలు పెట్టుకోవా? లేదక్కా, పర్ఫ్యూమ్స్నే వాడతాను. నిన్నో మాట్లాడగనా? ఏంటడుగు? ఏమనుకోవద్దు మరి. అబ్బా, నసపెట్టకుండా అడగవే. మీకు పెళ్ళై 7 ఏళ్ళైనా మీరింకా ఫుల్ జోష్గానే ఉంటున్నారు. మనమేం ముసలాళ్ళం కాదు కదా. నీకిద్దరు పిల్లలు పుట్టినా నువ్వింకా పెళ్లిగాని పిల్లలాగే ఉన్నావే. ఎవరైనా నమ్ముతారా? ఎలా మెయింటైన్ చేస్తున్నావు అక్క ఈ ఫిజిక్ని? ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. మితాహారం, రోజు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా? అంటే ఏంటక్క? ఎక్సర్సైజ్ అంటే తెలుసు కానీ సెక్సర్సైజ్ అంటే తెలీదా? తెలికే కదా అడిగేది. దాంపత్య జీవితం రోజునా? ఇద్దరికీ ఇష్టమైతే రోజునే. ఏ, మీరలా చేయడం లేదా? రోజు ఏదో చిన్న చిన్న గొడవలు, దాంతో మూడౌట్ అయిపోతుంది అంతే. ఎడమొఖం పెడమొఖం, ఏ వారానికో 15 రోజులకో ఒకసారి అంతే. అవునా? ఇది చాలా దారుణం. ఇంత చిన్న వయసులో అప్పుడే శృంగారం మీద మోజు తగ్గిపోయిందంటే ఇది చాలా బాధపడాల్సిన విషయమే. అయితే నన్నేం చేయమంటావక్క? నేనే అతని దగ్గరికి వెళ్తే బాగోదు కదా. అలా వెళ్తే మరోలా అనుకుంటాడని నా భయం. ఇలా భయపడే, అనుమానం పడబట్టే దంపతుల మధ్య అనురాగం, ప్రేమ దూరం అవుతున్నాయి. దాంపత్య జీవితం ఎంత బాగుంటుందో ఆ కాపురం అంత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. యవ్వనం పోతే మళ్ళీ రాదు. సో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా యవ్వనం ఉండగానే దాంపత్య సుఖాన్ని అనుభవించాలి. ఈ విషయాన్ని మా ఆయనతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదక్క. ఒక్క నిమిషం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగానే మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు మనిషికి డబ్బు తప్ప మరేది అంత ప్రాముఖ్యంగాని ప్రాధాన్యత గాని కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. డబ్బు సంపాదనలో పడి మనిషి తన కుటుంబానికి, బంధాలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు, స్నేహాలకు, ప్రేమలకు దూరమైపోతున్నాడు. చివరాఖరికి తన బెడ్రూంలో కూడా వ్యాపార లావాదేవీలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ అపురూపమైన, ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలా భార్యాభర్తల మధ్య అగాధానికి కారణభూతమవుతున్నాడు. ఇందువల్లనేమో చాలా కుటుంబాల్లోని దంపతులు అపోహలకు, అపార్థాలకు లోనై తమ జీవితాలను నిస్సారం చేసుకొని నిస్తేజంగా జీవిస్తున్నారు. అలా యాంత్రికంగా కాపురం చేసుకుంటున్న ఓ కొత్త జంట సమస్యలకు ఓ ఇల్లాలు ఎలా ఈజీగా పరిష్కారం చూపించిందో ఈ ఎపిసోడులో మీరే చూడండి. దీన్ని ఇద్దరు చదవండి, ఆచరించండి, ఆనందించండి. ఇంటర్నెట్లో ఉన్న ఫోర్న్ వీడియోలు, అవాస్తవాలు, అశ్లీలాలు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సుఖ సంసారానికి వాత్సాయన కామసూత్రాలు, చక్కని మార్గదర్శకాలు. ఇప్పుడు కాదు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఇద్దరు కలిసి చదవండి, ఓకేనా? ఒక నిమిషం. స్నానం చేసి ఇవి పెట్టుకొని అప్పుడు చదవండి. థ్యాంక్స్ అక్క.
కత్తిలా గుచ్చుతుంది